దేవుని ఘననామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా ప్రభు పేరట వందనాలు తెలియచేస్తున్నాం. మరొక పునరుద్ధాన దినములో పాలు పొందడానికి దేవుడు మనకి అవకాశం ఇచ్చిన విధానమును బట్టి మనం ప్రభువును స్తుతిస్తూ ప్రార్థనతో ప్రారంభిద్దాం. దయచేసి అందరూ తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘననామమునకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. గతించిన పునరుద్ధాన దినము నుంచి దినము వరకు వీరు మమ్మల్ని ఎంతగానో కాపాడి సంరక్షించి ఆరోగ్యవంతులుగా ఉంచి నిన్ను ఆరాధించడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ పునరుద్ధాన దినమును బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయా, ఈ దినమును నిన్ను ఆరాధించడానికి మేమందరము కూడా సమావేశమై ఉంటుండగా నాయన మా అందరితో మీరు ఉండమని ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకంగా ఈ ఆరాధనలో మీరే తండ్రిగా ఉండి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. పాటల ద్వారా మీరు మహిమ పొందండి. వాక్యములో నుంచి కూడా మా అందరితో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం నాయన. ఈ యొక్క ఆదివార దినమున ఈ ఆరాధనను వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరుగా దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి బిడ్డని నాయన నీ అభిషేకం చేత మీరు నింపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాము నాయన. మీరే తండ్రిగా నడిపించండి. ఆత్మ సంబంధమైన శక్తి చేత నింపండి. బలమును దయచేయండి, ఆరోగ్యమును దయచేయండి, క్షేమమును దయచేయండి. ప్రతి ఒక్కరిని ప్రభువా నీ దివ్యమైన ఆశీర్వాదముల చేత మీరు నింపి నడిపిస్తారని ప్రార్థన చేస్తూ యేసు దివ్యమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. స్తోత్రం. ఇప్పుడు మనం అందరం కలిసి కొన్ని పాటలు పాడుకుని దేవుని మహిమపరుద్దాం. మొట్టమొదటిగా మహోన్నతుడా నీ నీడలో నేను నివసింతును అనే పాటను మనం కలిసి పాడుకుందాం. స్తోత్రం. సర్వశక్తుడా నీ చాటున నేను విశ్రమింతును. మహోన్నతుడా నీ నీడలో నేను నివసింతును. సర్వశక్తుడా నీ చాటున నేను విశ్రమింతును. యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము. యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము. యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము. యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము. నీవే నా శైలము, నా కేడము, నేను నమ్మదగిన దైవం. నీవే నా శైలము, నా కేడము, నేను నమ్మదగిన దైవం. మహోన్నతుడా నీ నీడలో నేను నివసింతును. సర్వశక్తుడా నీ చాటున నేను విశ్రమింతును. ప్రపంచములు నీ వాక్కు వలన నిర్మించితివి. నీవు సృజించిన వాటిని నీవే కాపాడువాడువు. ప్రపంచములు నీ వాక్కు వలన నిర్మించితివి. నీవు సృజించిన వాటిని నీవే కాపాడువాడువు. వేటకాని ఉరి నుండి విడిపించువాడువు నీవే. నాశనకరమైన తెగులు నుండి తప్పించువాడువు నీవే. నా రక్షణ శృంగమా, నా ఆశ్రయ దుర్గమా, నా రక్షణ శృంగమా, నా ఆశ్రయ దుర్గమా. యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము. యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము. యేసయ్యా నీ రెక్కలే
శృంగమా నా ఆశ్రయ దుర్గమా నా రక్షణ శృంగమా నా ఆశ్రయ దుర్గమా యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము యేసయ్యా నీ రెక్కలే నాకు ఆశ్రయము యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము నీవే నా శైలము నా కేడము నేను నమ్మదగిన దైవం నీవే నా శైలము నా కేడము నేను నమ్మదగిన దైవం మహోన్నతుడా నీ నీడలో నేను నివసింతును సర్వశక్తుడా నీ చాటున నేను విశ్రమింతును మహోన్నతుడా నీ నీడలో నేను నివసింతును సర్వశక్తుడా నీ చాటున నేను విశ్రమింతును హల్లెలూయా. స్తోత్రం అందరం ఒకసారి దేవునికి స్తోత్రములు చెల్లిస్తాం. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఊహించలేనయ్యా వివరించలేనయ్యా ఎనలేని నీ ప్రేమను ఎనలేని నీ ప్రేమను నా జీవితాంతం ఆ ప్రేమలోనే నా జీవితాంతం ఆ ప్రేమలోనే తరించు వరమే దొరికెను తరించు వరమే దొరికెను ఊహించలేనయ్యా వివరించలేనయ్యా ఎనలేని నీ ప్రేమను ఎనలేని నీ ప్రేమను నా మనసు వేదనలో నాకున్న శోధనలో ఉల్లాసమే పంచెను ఓ మధుర భావనలో తుదిలేని లాలనలో మధురామృతమునే నింపెను నా మనసు వేదనలో నాకున్న శోధనలో ఉల్లాసమే పంచెను ఓ మధుర భావనలో తుదిలేని లాలనలో మధురామృతమునే నింపెను అనాథైన నన్ను వెదకెను ప్రగాఢులలో ఉంచెను అనాథైన నన్ను వెదకెను ఊహించలేనయ్యా వివరించలేనయ్యా ఎనలేని నీ ప్రేమను ఎనలేని నీ ప్రేమను నీ మరణ వేదనలో నీ సిలువ శోధనలో నీ ప్రేమ రుజువై నిలిచెను వెలలేని త్యాగముతో అనురాగ బోధనతో నా హృదయమే కరిగెను నీ మరణ వేదనలో నీ సిలువ శోధనలో నీ ప్రేమ రుజువై నిలిచెను వెలలేని త్యాగముతో అనురాగ బోధనతో నా హృదయమే కరిగెను ఇది నీ ప్రేమకి సాధ్యము వివరించుటకు అసాధ్యము ఇది నీ
వరమే దొరికెను ధరించు వరమే దొరికెను ధరించు వరమే దొరికెను ధరించు వరమే దొరికెను స్తుతి మహిమ ఘనతకు అర్హుడా నీ ఎదుటే ప్రణమిల్లి మ్రొక్కెదను నీ మహిమను నాకు కనపరచుము నీ చిత్తమునే నెరవేర్చుము కృప వెంబడి కృపతో నన్ను పోషించెదవు నా అండగా నిలిచి నన్ను కాపాడెదవు నా మొర విని నా చింత నిలిచెదవు తొట్టిల్లినప్పుడు నన్ను లేవనెత్తెదవు హల్లెలూయా 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 సర్వలోకములో నీకు సమలెవ్వరు నీవు తప్ప వేరే దేవుడే లేడు సాగిలబడి నిన్ను సన్నుతింతును నీవే నా ప్రభువు నీవే నా తండ్రి హల్లెలూయా 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 స్తుతి మహిమ ఘనతకు అర్హుడా నీ ఎదుటే ప్రణమిల్లి మ్రొక్కెదను నీ మహిమను నాకు కనపరచుము నీ చిత్తమునే నెరవేర్చుము హల్లెలూయా 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 దేవుని పరిశుద్ధ ఘన నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలపు ఆరాధనకు
ఆసక్తిగా ఎదురు చూస్తూ దైవ సాన్నిధ్యములో కూర్చున్నటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. త్వరలోనే మన జీవితాల్లో క్వారంటైన్ ముగించుకొని తిరిగి మరలా మన పనుబాటలన్నిటిల్లో ముందుకు సాగుటకు కృప చూపుచున్నటువంటి దేవునికి మనమందరము నిజముగా ఎంతో కృతజ్ఞులమై ఉన్నాం. ముఖ్యంగా మీ అందరికీ నేను ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ యూట్యూబ్ ద్వారా దేవుని యొక్క వాక్యము వింటూ ఆదరించబడి ఆశీర్వదించబడుచు ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా మా బంధువులు ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉన్నారు. అలాగే స్నేహితులు, అలాగే ఈ యొక్క యూట్యూబ్ను వీక్షిస్తున్నటువంటి వారందరూ కూడా మరి మీ ప్రోత్సాహాన్ని అందిస్తున్నందుకై మీకు ప్రత్యేకమైనటువంటి గ్రేస్ మినిస్ట్రీస్ తరపు నుండి మీకు మా శుభాలు, కృతజ్ఞతలు, వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. నిజంగా ఇది యేసుక్రీస్తునందు మనకు అనుగ్రహించబడినటువంటి ఆత్మీయ బంధం. ఈ బంధము విడదీయలేనటువంటిది. కరోనా వచ్చి మనలను ఎడబాసినప్పటికీ, లేక అనేక విధములైన శ్రమలు, ఆటంకాలు మనకి ఎదురైనప్పటికీ కూడా మన జీవితాల్లో ఈ రీతిగా కూడా కలుసుకొని ప్రభు సాన్నిధ్యములో ఆదరించబడినట్లుగా, ధైర్యపరచబడగలిగినట్లుగా, విశ్వాసములో పురికొల్పబడుచు ప్రభు రాకడ కొరకై సిద్ధపడుచు ప్రార్థనా విశ్వాసములలో ఎదుగుటకై ప్రభు సహాయం చేస్తున్నందుకు నిజంగా మన రక్షకుడు సర్వశక్తుడైనటువంటి యేసుక్రీస్తు ఎన్నటన్నిటికీ యుగయుగములు స్తుతినందునుగాక. అన్నిటిలో అత్యధికమైన విజయమును అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యంలోనికి వెళ్ళబోయే ముందుగా మనము చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి వెళదాము. వాక్యము ఆదరించేది, వాక్యము ధైర్యపరిచేది, వాక్యము తెప్పరిల్ల చేసేది, వాక్యము మనోధైర్యాన్ని కలుగు చేసేది, వాక్యము మనకు వెలుగునిచ్చేది, వాక్యము మన మీద దృష్టి నిలిపి మనకి చక్కటి ఆలోచన ఇచ్చేటువంటి దేవుని వాక్యము. అది రెండంచులు కలిగిన ఖడ్గము, అది అగ్ని వంటిది. కనుక ఆ మాటలు మన జీవితాలను రూపాంతరపరచుచు ఆశీర్వదిస్తున్నందుకై అట్టి వాక్యము కొరకై ప్రార్థన చేసుకొని, ప్రభువా నాతో మాట్లాడండి, నన్ను దీవించండి, నీ వాక్యపు వెలుగులో నన్ను నడిపించండి, నీ సత్యమందు నన్ను ప్రతిష్ఠించండి ప్రభువా అని చెప్పి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహాగణుడవును, మహోన్నతుడవును, పరిశుద్ధుడవైన నిత్య నివాసివైన మా గొప్ప దేవా, నీ పరిశుద్ధ ఘనపాదములకై కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచినటువంటి పునరుద్ధాన దినము నుండి మరలా తిరిగి పునరుద్ధాన దినములోనికి మామలను క్షేమముగా మీరు తోడుకొని వచ్చి మరలా నీ సాన్నిధ్యములో ఈ పునరుద్ధానపు దినములో నీ యొక్క ఆశీర్వాదాలు అనుభవించుటకై మీరు మాకు సహాయం చేస్తున్నందుకై మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ వాక్యము చెప్పుటకై నీ సన్నిధానములో నిలిచిన నన్ను మీరు అభిషేకించి మీ ఆత్మ స్వాధీనములోనికి తీసుకొని నన్ను బోరగా మీరు వాడుకొని నీ ప్రజలకు ప్రభు అవసరమైన నీ వాక్కులను అందించమని ప్రార్థన చేస్తున్నాము. అలాగే వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభువా. నీ యొక్క ఆశీర్వాదములు, నీ యొక్క పునరుద్ధానపు దీవెనలు
నీ ప్రజలు పొందినట్లుగా సహాయం చేయండి. వాక్యము విత్తబడుచుంటుండగా హృదయాలు తెరవబడినట్లుగా, హృదయాలకు సమాధానం కలుగునట్లుగా, మనసుకు నెమ్మది కలుగునట్లుగా, శరీరమునకు ఆరోగ్యము కలుగునట్లుగా, ఆత్మ అంతకంతకు పరిశుద్ధతలోనికి ముందుకు సాగునట్లుగా అన్నిటిల్లో ప్రభువా సంపూర్ణతకై సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాను. అన్ని విషయాలలో కృప చూపించి సహాయం చేసి దీవించి మహిమ పొందమని యేసుక్రీస్తు పుణ్యనామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమెన్. ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో నుండి ఒక చక్కటి వాక్య భాగాన్ని మనము చదువుకుందాము. మార్కు రాసిన సువార్త 6వ అధ్యాయము మొదటి 6 వాక్యములను చదువుకుందాం. మీ అందరి కొరకు నేను ఈ వాక్య భాగాన్ని చదవాలని ఆశపడుతున్నాను. ఆయన అక్కడ నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి. విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరములలో బోధింపనారంభించెను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి, ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చెను? ఇతనికి ఇయ్యబడిన ఈ జ్ఞానం ఎట్టిది? ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి ఇదేమి? ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోను అనువారి ఇతని సోదరీమణులందరూ మనతో నున్నవారు కారా అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడిరి. అందుకు యేసు, ప్రవక్త తన స్వదేశములలోను తన బంధువులలోను తన ఇంటి వారిలోను తప్ప మరి ఎక్కడను ఘనహీనుడు కాడని చెప్పెను. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. ఆయన చుట్టుపట్లనున్న గ్రామములు తిరుగుచూ బోధించుచుండెను. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ప్రియులారా, ఇక్కడ యేసుక్రీస్తు పరిచర్య, యేసుక్రీస్తు జీవిత విధానంలో ఓ ప్రత్యేకమైనటువంటి విషయాలు మన జీవితాలకు ఎంతో అవసరమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువు పరలోకము నుండి భూలోకానికి దిగి వచ్చినటువంటి దేవుడు. ఆయన పుట్టుక ప్రత్యేకమైనటువంటిది. ఆయన జీవన విధానము ప్రత్యేకమైనటువంటిది. ఆయన మనకందరికీ ఒక మంచి మాదిరిగా, మనిషి దేవుడిగా ఎలా జీవించగలడో మంచి మాదిరిని మనకి చూపించారు. మనిషి దేవుడిగా సృజించబడ్డాడు. మీరు దైవములనియు అనే మాట ఉంటుంది. దైవములు అనే మాటకు దేవుడు అని పూర్తిగా ఇంగ్లీష్ బైబిల్లో యు ఆర్ గాడ్స్ అని ఉంది. మనిషి దేవుడిగా జీవించలేనటువంటి పరిస్థితులలో దేవుడే మనుషుడిగా వచ్చి మనుష్యులను దైవత్వములో నిలుపుటకై దేవుడు తన మహత్తరమైన అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ప్రజలు అనేకమైన విషయాలు, ఆయన చేస్తున్న కార్యములను అనుభవించలేకపోతున్నారు. దేవుడు అద్భుతాలు చేసేవాడు. దేవుడు ఆశ్చర్య కార్యములు చేసేవాడు. దేవుడు గొప్ప కార్యములు చేసే దేవుడు. అయితే అనేకులు ఆ దేవుని కార్యములను అనుభవించలేకపోతున్నారు. దేవుని స్వస్థతను పొందలేకపోతున్నారు. దేవుని ఆశీర్వాదములు పొందలేకపోతున్నారు. దానికి 3 కారణాలు ఇక్కడ స్పష్టంగా తెలియచేయబడ్డాయి. ఒకటి, ఆయనని వారు ప్రశ్నిస్తున్నారు. ఇదేమిటి, ఈయన ఏమిటి? ఒకటి, ఈయనెవరు, ఇదేమిటి అనే ఒక ప్రశ్నార్థమైనటువంటి ఆలోచనలోనే
ప్రభు యొక్క ఆశీర్వాదాలు పొందలేకపోతున్నారు. రెండవది, అభ్యంతరపడుతూ ఉన్నారు. ఈయన మనుషుడిగా పుట్టాడు, దేవుడు అని చెప్పుకుంటున్నాడు, ఈయన ఎలా దేవుడు అవుతాడు అని చెప్పి కొంతమంది అభ్యంతరపడుతూ ఉన్నారు. మరి కొంతమంది ఎలా ఉన్నారంటే అవిశ్వాసముగా ఉన్నారు. అపనమ్మకమట, అన్బిలీఫ్. అపనమ్మకము చేత దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందలేకపోతున్నారు. 3 విషయాలు. ఈ 3 విషయాలను బట్టి మనుష్యులు దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క కృప, దేవుని దయ మనుషులు పొందలేకపోతున్నారు. కనుక ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ విషయాలను దేవుడు ప్రత్యేకంగా మనతో మాట్లాడుచున్నాడు. దేవుని నుండి ఏదైనా సరే మన జీవితాల్లో పొందాలి అనంటే ఒకే ఒక మార్గము, ఆయన ఎదుట దీనులమై ఉండుటయే. ఆయన ఎదుట ఆయన దయ కొరకై ఎదురు చూచుటయే. అప్పుడే మన జీవితాల్లో దేవుని యొక్క అద్భుతాలు, దేవుని యొక్క స్వస్థత కార్యములు, దేవుని యొక్క మహిమ కార్యములు మనం పొంది మనము దైవములముగా మార్చబడగలుగుతాం, దేవుని ప్రజలముగా మార్చబడగలుగుతాం, దేవుని వలె రూపాంతరపరచబడుతాం. లేనట్లయితే మనిషిగానే బ్రతుకుతున్నాడు. మనిషి దేవుడిగా బ్రతకాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. అందుకే ఈ ఉదయకాలంలో ఈ విషయాలు ప్రత్యేకంగా దేవుడు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుచు ఉన్నాడు. దేవుని పరిశుద్ధ ఘననామానికి స్తోత్రాలు కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ కొన్ని విషయాలు మీకు తెలియచేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. యేసు ప్రభువు తన స్వదేశానికి వచ్చాడు. అంటే గలిలయ ప్రాంతము. గలిలయ ప్రాంతములో ఆయన పుట్టిన ఊరు నజరేతు. నజరేతుకు ఆయన వచ్చాడు. రావడం అంటే అప్పటి వరకు ఆయన అక్కడే ఉన్నాడు. అయితే తండ్రి చిత్త ప్రకారముగా, అంటే దేవుడు ఏ కార్యములు చేయదలుచుకున్నాడో ఆ కార్యములు చేయడానికి ఆయన ప్రతిష్ఠించుకొని బాప్తిసం తీసుకొని ఆత్మచేత అరణ్యమునకు కొనిపోబడి ఆయన పరిచర్య కొరకై అభిషేకించబడి పూర్ణంగా దేవుని కార్యములన్నీ చేయుటకు సిద్ధపడి అనేకమైన కార్యములు చేస్తూ తన పుట్టిన ఊరైనటువంటి నేటివ్ ప్లేస్ నజరేతుకు వచ్చాడు. నజరేతుకు వచ్చినప్పుడు అక్కడ కూడా అనేక మంది జీవితాల్లో ఆయన అద్భుతాలు చేస్తున్నాడు. అంతకుముందు ఎన్నడూ కూడా ఇలాంటి అద్భుతాలు చేయలేదు. తండ్రితో సహకరించాడు. తండ్రికి కార్పెంటింగ్ వర్క్లో హెల్ప్ చేశాడు. ఆ తర్వాత ఫ్యామిలీకి ఎల్డర్ బ్రదర్గా అన్ని విషయాలలో అందరికీ హెల్ప్ చేస్తూ వచ్చాడు. సో వాళ్ళు నార్మల్ పర్సన్గానే చూస్తున్నారు. ఆయనను ప్రత్యేకమైన వ్యక్తిగా చూడలేకపోతూ ఉన్నారు. ఆ అండర్స్టాండింగ్ వాళ్ళకి రాలేకపోయింది. ఆయన అద్భుతాలు చేస్తున్నప్పటికీ కూడా ఆయనను గూర్చి తెలుసుకొని ఆయనను గూర్చినటువంటి అవగాహన గలవారై ఆయన విషయాలలో ఏ రీతిగా ముందుకు సాగాలో తెలియక ప్రశ్నిస్తున్నారు. సహజంగా మనుషులకి ఏదైనా విషయం తెలుసుకోవాలనంటే ముందుగా ఆ సమాచారాన్ని పూర్తిగా గ్రహిస్తే కానీ ఆ విషయం అర్థం కాదు. అసలు ఏమి తెలుసుకొనకుండానే అదేంటి ఇదేంటి అని యక్ష ప్రశ్నలు వేసేవాళ్ళు ఉంటారు కొంతమంది. ఇలాంటి వాళ్ళకి ఏమి బోధపడదు. ఇలాంటి వాళ్ళకి ఏ విషయం అర్థం కాదు.
ఏదైనా ఒక విషయాన్ని క్షుణ్ణంగా గ్రహించకపోతే, తెలుసుకోకపోతే, స్టడీ చేయకపోతే ఏది అర్థం కాదు. అందువలన వాళ్ళ జీవితాల్లో ఒకే ఒక అనుభవంలో ఉండిపోయారు. ఏంటంటే ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటారు కదా, గ్రామటికల్గా అంటే ప్రశ్నార్థకమైనటువంటివి. ప్రతిదీ ప్రశ్నే. చెప్పింది వినడం కానీ, జరుగుతున్న విషయాలని అర్థం చేసుకోవడం కానీ, లేకపోతే ఆ పరిస్థితులను చూచి సంథింగ్ ఈజ్ డిఫరెంట్ అని ఈ విషయం ఏంటి అని తెలుసుకోవాలనే ప్రయత్నం కూడా చేయకుండా ప్రశ్నించేసేయడం. వై, వాట్, వెన్, వేర్, ఆల్ దీస్ విషయాలన్నీ కూడా మనుషుల జీవితాల్లో ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి. ఆన్సర్స్ అనేటువంటివి తక్కువైపోతూ ఉన్నాయి. కానీ ఏ ప్రశ్నకైనా చక్కటి ప్రత్యుత్తరం ఇవ్వగలిగినటువంటి యేసయ్య మనకున్నాడు. నీవు ఆయనను అడిగితే ఆయన ఖచ్చితంగా నీ యొక్క అనుమానాలకి, నీ ప్రశ్నలకి, నీ యొక్క ఆలోచనలన్నిటికీ చక్కటి ప్రత్యుత్తరం ఇవ్వగలిగినటువంటి యేసయ్య మనకున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇలాగే ఆయనకు ఒక ప్రశ్న వచ్చింది. యేసు ప్రభువు మారు మనసును గూర్చి బోధిస్తున్నాడు, పరలోకాన్ని గూర్చి బోధిస్తున్నాడు, నూతన జన్మ, క్రొత్త జన్మ గురించి బోధిస్తూ ఉన్నాడు. ఈ అన్ని విషయాలలో ఆయనకి ఒక ప్రశ్న వచ్చింది. ఆ ప్రశ్న వచ్చినప్పుడు ఆయన వయసులో పెద్దవాడు, ఆయన పరిసయ్యుడట. ఆయన పేరు నికోదేము. ఈ నికోదేము అనేటువంటి ఈయన వయసులో పెద్దవాడైనప్పటికీ తనకున్న ప్రశ్నలన్నిటికీ కూడా జవాబులు తెలుసుకోవడానికి యేసు ప్రభువు వయసులో చిన్నవాడైనప్పటికీ ఆయన దగ్గరికి రహస్యముగా రాత్రిపూట వచ్చి తనకున్న ఆలోచనలు, తనకున్న ప్రశ్నలు, తనకున్నటువంటి అనుమానాలు అన్నీ కూడా పూర్ణంగా ఆయన తెలుసుకోగలిగాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, ఒకవేళ యేసుక్రీస్తుని గూర్చినటువంటి సంగతులలో ఏదైనా ఇంకా నీకు ప్రశ్నగా మిగిలినట్లయితే యేసయ్య దగ్గరికి వచ్చేయి. ఆయన నీకు సహాయం చేస్తాడు. నా యొద్దకు వచ్చు వానిని నేను ఎంత మాత్రము త్రోసివేయను అని అంటున్నాడు. నీ కండిషన్ ఏ స్థితిలో ఉన్నా, అంటే ఒకవేళ నీ జీవితము భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయినా, లేదా నీవు ఒక హంతకుడివిగా జీవించుచున్నా, లేక ఒక వ్యభిచారివిగా బ్రతుకుతూ ఉన్నా, లేక ఒక జీవితం అంతా కూడా ఒక నరక యాతనతో అనుభవిస్తున్నటువంటి పరిస్థితులలో ఉండి, ఎందుకు నా జీవితం ఇలా అయిపోయింది, ఎందుకు నా పరిస్థితులు ఇలా అయినాయి, ఆ దేవుడు ఎందుకు నన్ను ఇలా చేశాడు అని అనేక మంది ప్రశ్నిస్తున్నారే కానీ ఆ ప్రశ్నలకు జవాబులు పొందాలనేటువంటి ఆశ, ఆ ప్రశ్నలకు జవాబులు పొందాలనేటువంటి ఆలోచన ఎవరికి కూడా అందడం లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక విషయాన్ని, ఒక సాక్ష్యాన్ని మీకు తెలియచేయాలని ఇష్టపడుతున్నా. మా నాన్నగారు నర్సరావుపేటలో పరిచయం చేస్తూ ఉన్నాడు. ఆ దినాలలో ఒక ముస్లిం సహోదరి చిన్న వయసులోనే గ్యాంగ్స్టర్స్తో చేరింది. ఏ గ్యాంగ్స్టర్స్ అంటే, రైలు బండిని ఇదివరకు రైలు బండ్లలో చైన్లు లాగి బండిని ఆపేసి వాళ్ళందరి దగ్గర వస్తువులు, బంగారములు, అలాగే డబ్బు, ఇంకా మిగిలిన వస్తువులన్నీ కూడా దోచుకొని వెళ్ళేటువంటి ఒక ముఠా, దొంగల ముఠా అంటారు. ఈ రైలు దోపిడి ముఠా, దొంగల ముఠా, ఈ గ్యాంగ్స్టర్లో ఈ అమ్మాయి కూడా ఒక
సభ్యురాలు. ఈ అమ్మాయి ఏం చేస్తుంది? చాలా చక్కగా తయారవుతుంది. అసలు ఎలా తయారవుతుంది అంటే ఒక జమీందార్లాగా తయారవుతుంది. అలా తయారయ్యి లేడీస్ కంపార్ట్మెంట్లో కూర్చుంటుంది. లేడీస్ కంపార్ట్మెంట్లో ఏం కూర్చుంటుంది? మిగతా ఏసీ కంపార్ట్మెంట్స్లో, జనరల్ కంపార్ట్మెంట్స్లో ఇట్లాగా గుంపులు గుంపులుగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పెట్టెల్లో వాళ్ళు మంచి ధనవంతులుగా, గొప్పవాళ్ళగా, వాళ్ళ వేషధారణ, వాళ్ళ వస్త్రధారణ, వాళ్ళ చూపులు, వాళ్ళ మాటలు ఎలా ఉంటాయంటే వీళ్ళు జమీందారులు కదా అన్నట్లుగా కనిపిస్తారట. అలాంటి వేషం వేసుకొని రైలు ఎక్కేసి వాళ్ళ స్థావరాలు రాగానే ఆ స్థావరాల దగ్గర చైన్ లాగేసి ప్రజలను బెదిరించి దోచుకునేటువంటి బ్యాచ్ వీళ్ళు. దానిలో చిన్న వయసులోనే యవన కాలంలోనే ఈ గ్యాంగ్స్టర్లో చేరింది. ఎందుకంటే పేద జీవితము, పోషించబడటానికి కష్టమైపోయింది. ఆ స్థితిలో ఆ అమ్మాయి ఈ గ్యాంగ్లో చేరింది. బాగా డబ్బు వస్తుంది, కుటుంబానికి కొంచెం హ్యాపీగా ఉంటుంది. కుటుంబంలో ఎవరు కూడా ప్రశ్నించట్లేదు, ఏంటి అమ్మాయి ఇంత డబ్బు ఎక్కడిది నీకు, అసలు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వేం చేస్తున్నావు ఏంటి అని పెద్దగా ప్రశ్నించినటువంటి అనుభవాలు కుటుంబంలో కూడలేవు. ఏదైతే ఏమైంది, అమ్మాయి చక్కగా డబ్బు తెస్తుంది, ఇంతకంటే ఇంకేం కావాలి అని చెప్పి హ్యాపీగా వాళ్ళు ఆ డబ్బుతో ఆ బంధువులు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు హ్యాపీగా కాలాన్ని గడుపుతున్నారు. అయితే ఈ అమ్మాయి వయసు పెరుగుతుంటుండగా త్రాగుడికి, సిగరెట్లు తాగటం, సారాయి తాగటం, వ్యభిచారం చేయటం, ఆ దొంగల ముఠాతో ఆ భయంకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి ఈవిడ తన యొక్క యుక్త వయసులోనే, దాదాపు ఒక 25-30 సంవత్సరాల వయసులోపే అమ్మాయి ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమైంది. ఇక దొంగల ముఠాలో దొంగలతో పాటు ఎక్కువగా ఈమె పని చేయలేకపోతుంది. ఇక వాళ్ళు ఏం చేస్తారంటే మెల్లగా వదిలేసేసారు. వదిలేసిన తర్వాత ఈ అమ్మాయి హాస్పిటల్ పాలైంది. హాస్పిటల్ పాలైతే అప్పటి వరకు డబ్బులు తింటూ గడిపినటువంటి తల్లిదండ్రులు, అన్నదమ్ములు, బంధువులు కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. అందరూ వదిలేశారు. హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చి ఇంట్లో ఇక ఎవరు ఆమెను పరామర్శించకపోతున్నప్పటికీ ఇక ఆమె అక్కడే కాలం గడుపుతూ ఉంది. జీవితం దుర్భరంగా మారిపోయింది. ఆ సమయంలో మా నాన్నగారు వాళ్ళు సువార్త సభలు ఏర్పాటు చేశారు. సువార్త సభలు ఏర్పాటు చేస్తే ఆ మాటలు వింటూ మెల్లగా మీటింగులు వచ్చి, ఆ మీటింగులకి టెంట్ వేస్తే టెంట్ దగ్గర ఒక స్తంభం దగ్గర కూర్చొని ఓపిక లేక అక్కడే ఆనుకొని వాక్యం వింటూ ఉంది. వాక్యం అయిపోయింది, మీటింగ్ అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోతే ఈ అమ్మాయి ఒక్కతే ఉండిపోయింది. మా అమ్మగారు ఏం చేస్తారంటే అందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తూ వచ్చారు. భోజనాలు ఏర్పాటు చేస్తూ ఇంకా ఎవరైనా భోజనాలు చేసేవాళ్ళు ఉన్నారేమోనని వచ్చింది. వచ్చి టెంట్ కింద చూసినప్పుడు ఈ యవనస్తురాలు ఒక్కతే నీరసంగా ఆ టెంట్ కింద కూర్చొని ఉంది. మిట్ట మధ్యాహ్నం 2 గంటలు దాటిపోయింది. ఆ సమయంలో మా అమ్మగారు వెళ్ళి, అమ్మా ఎవరు నువ్వు, భోంచేస్తావా అని చెప్పి అడిగినప్పుడు భోంచేస్తానని చెప్పింది. సరే భోంచేద్దామంటే, నేను నడవలేనమ్మా, నా పరిస్థితి బాగలేదు, మీరే అంత అన్నం నాకు ఇస్తరులో తీసుకొచ్చి పెట్టండి, ఇక్కడే తినేసి ఇక్కడే పడుకుంటానని అంది. ఆ పరిస్థితి చూసి మా అమ్మగారు ఎంతగానో ఆ అమ్మాయి విషయంలో వేదన పడి, బాధపడి వెంటనే అమ్మాయికి ఆహారం పెట్టి ఇక ఆ అమ్మాయిని ఆ మీటింగ్స్ అయిపోయిన 3 రోజులు కూడా అక్కడే చక్కగా అన్ని విషయాలలో హెల్ప్ చేస్తూ వచ్చింది. ఆ తర్వాత ఇక ఆ అమ్మాయి మీటింగ్స్ అయిపోయిన తర్వాత, అమ్మా నేను ఇక్కడ మందిరంలో ఉండొచ్చా అని అడిగింది. ఎందుకని, మీకు అమ్మ నాన్నలు లేరా
నీ పరిస్థితి ఏంటి అని అన్ని విషయాలు అడిగినప్పుడు ఆ అమ్మాయి తన సాక్ష్యాన్ని చెప్పింది. చెప్పినప్పుడు వెంటనే ఇక మరి ఇక్కడ ఉంటే నీకు మీ తల్లిదండ్రులు ఏమి నిన్ను ఇబ్బంది పెట్టరు కదా అని అడిగినప్పుడు, లేదమ్మా, వాళ్ళు ఎప్పుడో నన్ను వదిలేశారు, చిన్న వయసులోనే వారు నన్ను వదిలేశారు. ఇప్పుడు నా తల్లిదండ్రులు ఎలా ఉన్నారంటే ఎప్పుడు చచ్చిపోయిద్దా అని చూస్తున్నారు. నా చావును చూసేవారే కానీ వాళ్ళు నా బాగోగులను చూసేవారు కాదు. కాబట్టి వాళ్ళతో నాకు సంబంధం లేదు. వాళ్ళు నా గురించి పెద్దగా బాధపడేవాళ్ళు ఏం కాదు. మీరు అవకాశం ఇస్తే, మీరు దయ చూపిస్తే నేను ఇక్కడే మందిరంలో ఉండి పరిచయం చేసుకుంటా. నేను బ్రతికినంత కాలం ఇక్కడే ఉంటాను, చనిపోతే నన్ను మీరే పాడేయండి అని చెప్పి ఆమె పూర్ణంగా ఇక ఈ మందిరంలోనే ఉండడానికి ఇష్టపడిపోయింది. ఆమెను అలా కొంతకాలం మందిరంలో ఉంచుకున్నప్పుడు మా ఇంట్లో ఎలా ఉండేదంటే ఒక పెద్ద కుమార్తెలాగా ఉండేది, పెద్ద అక్కలాగా ఉండేది. చాలాసార్లు నన్ను కొట్టింది. అంటే అంత స్వాతంత్రత మా ఇంట్లో, అంత స్వాతంత్రంగా ఉండేది. అయితే నాన్నగారు వాళ్ళు ఆమెని మంచి సేవకురాలుగా అన్ని విషయాలలో ఆమెని సిద్ధపరిచారు. ఇప్పటికీ సజీవురాలుగానే నర్సరావుపేటలో ఆమె పేరు జాన్బీ. ఆమె మరి ఇప్పటికీ సేవ చేస్తూ మరి పరిచర్యలో ఉంది. కనుక జీవితంలో దేవునిని ప్రశ్నించడం కంటే నా బ్రతికిలా ఎందుకు అయింది, ఆ దేవుడు నా బ్రతికి ఎందుకు ఇలా చేశాడు అని దేవుని ప్రశ్నించటం కాదు. దేవుని దగ్గరికి వస్తే నీ ప్రశ్నలన్నిటికీ దేవుడు గొప్ప జవాబిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుణ్ణి నిందించటం కాదు, దేవుణ్ణి దూషించటం కాదు. అసలు దేవుడు ఉన్నాడా, దేవుడు ఉంటే ఇలా ఎందుకు అవుతుంది, ఇవన్నీ కాదు. అసలు దేవుడి దగ్గరికి వస్తే నీ ప్రశ్నలన్నిటికీ దేవుడు జవాబిస్తాడు. ఇక్కడ ఒక ఆయన నికోదేము అనేటువంటి ఒక పరిసయ్యుడు ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో యూదా ప్రజలకి మత సంబంధమైన విషయాలలో ముగ్గురు ప్రబోధకులు ఉన్నారు. వారిలో శాస్త్రులు, రెండవ వారు పరిసయ్యులు, మూడవ వారు సద్దూకయ్యులు. శాస్త్రులు అనంటే పూర్తిగా ధర్మశాస్త్రాన్ని, మోషే ధర్మశాస్త్రాన్ని గురించి ప్రజలకు బోధించి మాట్లాడేవారే కానీ, వాళ్ళు బోధించేవారే కానీ ఆచరించేవాళ్ళు కాదు. వాళ్ళంత భక్తులాగా ఇంకెవరు భక్తులు కాదు, మేమే భక్తులమి. ఆ మోషే ధర్మశాస్త్రం మాకు ఇచ్చాడు, ఇది మేము పాటిస్తున్నాం కాబట్టి మేము నీతిమంతులమి, మేము భక్తులమి, పరలోక రాజ్యం మాదే, ఆ మోషే మావాడు, ఆ దేవుడు మావాడు అనుకుంటూ ధర్మశాస్త్రాన్ని ఆచారంగా చేసిన వాళ్ళు. ఇకపోతే రెండవ వారు పరిసయ్యులు. ఈ పరిసయ్యులు ఎలాంటి వారు అంటే ధర్మశాస్త్రాన్ని పెద్దగా పాటించరు కానీ వారి యొక్క పితృపారంపర్యాచారమైన ఆచారాలను, వాటికి ప్రాముఖ్యతనిచ్చి వాటి ప్రకారంగా వీళ్ళ జీవన శైలిని కొనసాగించేవాళ్ళు. పెళ్ళిళ్ళకి ఇక మిగిలిన కార్యకలాపాలన్నిటికి కూడా పితరుల యొక్క ఆచార వ్యవహారాలకి ప్రాధాన్యతనిచ్చి వాటిని అనుసరిస్తారు. అది వాళ్లకు మూలోపదేశంగా భావిస్తారు. అయితే ఒకటి నమ్ముతారు, ఏంటంటే పునరుద్ధానం. ధర్మశాస్త్రంలో ఉన్న పునరుద్ధానాన్ని ఒకటి మాత్రమే నమ్ముతారు కానీ మిగతా ధర్మశాస్త్రం యొక్క విషయాలన్నింటిని కూడా పెద్దగా పాటించరు వీళ్ళు. పరిసయ్యులు. ఈ పరిసయ్యుడు అన్నమాట ఈ నికోదేము. ఇక ఈ నికోదేము గురించి కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. మూడవ గుంపు ఎవరంటే సద్దూకయ్యులు. ఈ సద్దూకయ్యులు ఎవరయ్యా అనంటే అసలు పునరుద్ధానమే లేదంటారు. వీళ్ళు ఎవరంటే
జూవిష్ పొలిటికల్ రిలీజియస్ పీపుల్ అంట. అంటే ఈ ఈ సద్దూకైలు అనేటువంటి వాళ్ళు వీళ్ళేంటయ్యా అని అంటే పొలిటికల్గా కొంచెం రాజకీయ పరమైనటువంటి నాయకత్వంలోనూ మత నాయకత్వంలోనూ కాస్త పెత్తనం చేసేటువంటి వాళ్ళు, పెద్దవాళ్ళుగా బిహేవ్ చేసేటువంటి వారన్నమాట వీరు. కాబట్టి ఈ 3 గుంపులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకైలు, అసలు వీళ్ళే యేసు ప్రభు యొక్క పరిచర్యని బాగా ఇబ్బంది పెట్టిన వాళ్ళు, ప్రజలను తప్పుదోవ పట్టించిన వాళ్ళు, యేసుక్రీస్తును సిలువేసిన వాళ్ళు, సత్యానికి కాలడ్డు పెట్టిన బ్యాచ్ అన్నమాట వీళ్ళు ముగ్గురు కూడా. సరే, అయితే వీరిలో ఒక అతడు పరిసయ్యుడు, అంటే పితృపారంపర్య ఆచారమైన ఆచారాలను ఆచరించేటువంటి ఉన్నారే ఈ పరిసయ్యులు. ఈ పరిసయ్యులలో ఈ నికోదేము అనేటువంటి అతను ముఖ్యుడు, బోధకుడు ప్లస్ సన్హెడ్రిన్ సభకు కౌన్సిల్ మెంబర్ అన్నమాట. ఇలాంటి వ్యక్తి ఇతడు జూవిష్ రూలింగ్ కౌన్సిలింగ్ మెంబర్ అన్నమాట. నికోదేము అనే మాటకి అర్థం ఏంటంటే, నికే అంటే విక్టరీ అని అర్థం, అంటే విజయం, జయము అని అర్థం. డెమోస్ అంటే ద పీపుల్ అని అర్థం అంట. నికే అంటే విక్టరీ, డెమోస్ అంటే పీపుల్. అంటే ఈ పేరుకి అర్థం ఏంటంటే విక్టరీ ఆఫ్ ద పీపుల్, ప్రజలకు విజయం ఇచ్చేవాడు అని అర్థం అట. సరే, పేరు బాగానే ఉంది. అలాగే మరి తన యొక్క పొజిషన్ కూడా బాగానే ఉంది, పెద్దవాడు, మతపరమైన విషయాల్లోనూ, అలాగే సన్హెడ్రిన్ సభ కౌన్సిల్ మెంబర్గాను, పరిసయ్యుడుగాను, అన్ని విషయాల్లో కొంచెం పెద్దవాడుగా, మంచివాడుగా, సమాజానికి ప్రయోజనకరమైన వ్యక్తిగా ఉన్నాడు. ఇతనికి ఒక ప్రశ్న వచ్చింది యేసు ప్రభు దగ్గర. ఇందాక చెప్పాను, ఏదైనా ప్రశ్న వస్తే ప్రశ్నించేసి వదిలేయటం కాదు, ప్రశ్న వేసి తప్పును ఎంచటం కాదు. ప్రశ్నలుంటే వచ్చి ప్రశ్నలకు జవాబులు అడిగితే దానికి చక్కటి జవాబులు దొరుకుతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలామందికి ప్రశ్నలే ఉంటాయి, జవాబులు తెలుసుకోవడానికి కూడా ఇష్టం ఉండదు. నువ్వు చెప్పేదేటి అది తెలుసులే అని చాలా యారోగెంట్గా ఉంటారు, కొంచెం అహంభావంతో. అన్నీ మాకు తెలుసు, నువ్వు చెప్పేదేటి, నువ్వేమైనా గొప్పవాడివా, నువ్వేమైనా పెద్దోడివా అని తక్కువ చేసి మాట్లాడతారు, చులకనగా ప్రవర్తిస్తుంటారు. యేసు ప్రభుని అలా చేశారు వీళ్ళు. అయితే ఈ నికోదేము అలా చేయలేదు. ఐ జస్ట్ వాంట్ టు నో హూ ఈజ్ హీ అండ్ వాట్ ఈజ్ హిజ్ వర్క్. అతని పని ఏంటి, అతను ఎవరు, ఈ సంగతులు ఏంటి, ఆ బోధ ఏంటి, ఈ జ్ఞానం ఏంటి. సో హీ వాంట్స్ టు నో ఆల్ ఆఫ్ హిస్, అంటే ప్రశ్నార్థకమైనటువంటి సంగతులన్నీ కూడా తెలుసుకోవడానికి హీ కేమ్ ఇన్ ద నైట్. డిన్నర్ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా వచ్చాడు, యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు. ఈ మాటలు యోహాను సువార్త 3వ అధ్యాయము 1 నుండి 21 వరకు అక్కడ కొన్ని వాక్యాలు ఉన్నాయి. అదేంటంటే, ఇతనుకున్న ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభు చెప్పినటువంటి క్రొత్త జన్మ గురించి మాట్లాడినప్పుడు ఇతను అంటాడు, అయ్యా, ముసలివాడైన వాడు మరలా తిరిగి తల్లి గర్భంలోకి ఎలా ప్రవేశించి క్రొత్త జన్మ పొందుతాడు అని తనకున్న ఒక ప్రశ్న. ఇంకా అనేకమైనవన్నీ అడిగాడు. వాటిలో బైబిల్ గ్రంథంలో లిఖించబడినటువంటి ఒక ప్రశ్న ఏంటంటే క్రొత్త జన్మ గురించి. ఎందుకంటే యేసు ప్రభు పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే క్రొత్త జన్మ, నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి, అప్పుడే పరలోక రాజ్యం. సో ఇతని ఇంటెన్షన్ ఏంటంటే పరలోకం వెళ్ళాలి,
పరలోకం వెళ్ళాలంటే యేసు ప్రభు బోధ, ధర్మశాస్త్రం బోధకి యేసు ప్రభు బోధకి వ్యత్యాసం ఉంది. పరలోకం ధర్మశాస్త్రం ఏమని చెప్తుంది? 10 ఆజ్ఞలు నెరవేర్చాలి పరలోకం వెళ్ళాలంటే అని. కానీ యేసు ప్రభు ఏం బోధిస్తున్నాడు? పరలోకం వెళ్ళాలంటే క్రొత్తగా జన్మించాలి అని బోధిస్తున్నాడు. ఈ రెంటి మధ్యలో కన్ఫ్యూజ్ అయినటువంటి ఇతను యేసు ప్రభు దగ్గరికి వచ్చి క్లారిటీ తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, క్రొత్తగా జన్మించటం అంటే గాలి విసురుతుంది, అది ఎటు వెళుతుందో ఎటు వస్తుందో. అందుకని ఈ బోధలు విన్నటువంటి నికోదేము ప్రజలతో ఏమని చెప్తున్నాడు అని అంటే, యోహాను సువార్త 7వ అధ్యాయము 50-51లో అంటాడు, అంతకు మునుపు ఆయన ఎద్దుకు వచ్చిన నికోదేము వారిలో ఒకడు, అతడు ఒక మనుష్యుని మాట వినక మునుపును వాడు చేసినది తెలియక మునుపును మన ధర్మశాస్త్రము అతనికి తీర్పు తీర్చునా అని అడుగగా, వారు నీవును గల్లీయుడువా అని చెప్పి ఇతన్నే ప్రశ్నిస్తున్నారు. సత్యం తెలుసుకున్నాడు ఇతను. సత్యం తెలియని వారితో, మీరు సత్యం తెలియకుండా ఎందుకు ప్రశ్నిస్తున్నారు? అసలు ప్రశ్నించే ముందు సంగతులు తెలుసుకోవాలి కదా అని చెప్పి చక్కటి ప్రత్యుత్తరాన్ని ఈ ప్రశ్నించే వాళ్ళకి చెప్తా ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు, ఓహో, అంటే ఇక నువ్వు కూడా ఆయన భక్తుడు అయిపోయావా అని చెప్పి ఎట్టకారంగా మాట్లాడుతున్నారు. ఈ ప్రశ్నించే వాళ్ళు ఇంతే, జవాబులు తెలుసుకోరు, పరిస్థితులు అర్థం చేసుకోరు, ప్రశ్నించటమే ఇంక ఇదే పని. అర్థం చేసుకోవడం, గ్రహించడం, కాస్త పనులన్నీ చూడటము, ఓకే ఇతనిలో ఏంటి అన్న సంగతులు అర్థం చేసుకోకుండా ఇక ప్రశ్నలు. సో ఈ ప్రశ్నలు అనేటువంటివి మన జీవితాల్లో జవాబునివ్వకుండానే ప్రశ్నార్థకంగానే ముగించబడతాం. ఇలాంటి అపాయంలో నుండి బయటపడి ప్రతి ప్రశ్నకు చక్కటి జవాబిచ్చే యేసు ప్రభు దగ్గరికి వచ్చి చక్కగా ఆశీర్వదించబడితే దీవించబడతావు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. అంతేకాకుండా అతడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినందున యేసు ప్రభు శిలువ మీద చనిపోయిన తర్వాత అరిమత యోసేపు అనేటువంటి ఒక అధికారి వచ్చి పిలాతు దగ్గరికి వెళ్ళి ఆ శవాన్ని తీసుకొని సమాధి కార్యక్రమం చేసేటప్పుడు ఇతడు కూడా, నికోదేము కూడా ఎంతగానో సహకరించినట్లుగా 19వ అధ్యాయం, అదే యోహాను సువార్త 19వ అధ్యాయము 39 నుండి 42 వాక్యాల వరకు ఈ మాటలన్నీ కూడా నికోదేమును గురించి మనకు తెలియచేయబడుతూ ఉన్నాయి. కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మనం గమనించినప్పుడు శాస్త్రులు, ఈ ముగ్గురు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు విధానాలను బట్టి ప్రజలు కన్ఫ్యూజ్ అయ్యారు. కానీ యేసును, ఆయన బోధలను విని రక్షించబడ్డారు అనేక మంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు సందేశం ఏంటంటే, నీవు యేసయ్యను ప్రశ్నించటం కాదు, యేసయ్య దగ్గరికి రా, ఆయన నీకు అన్ని ప్రశ్నలకు జవాబులు ఇస్తాడు. ఈ మధ్య చాలామంది యేసుక్రీస్తుని గురించి చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. శివశక్తి భక్తుడు ఒక అతను ఉన్నాడు ఈ మధ్య, సుగుణాకరో ఎవరో, అతని వీడియోస్ని కూడా నేను చూస్తున్నాను. చాలా తప్పుడు బోధలు మాట్లాడుతున్నాడు అతను యేసు ప్రభువుని గురించి. సో అతడు ఒకప్పుడు భక్తుడేనంట, యేసు ప్రభు దగ్గరికి వచ్చాడట, అది నచ్చక మరలా తిరిగి శివభక్తుడు అయిపోయాడట. అసలు యేసు ప్రభువుని గురించి పూర్తిగా అర్థం చేసుకున్నాడో, లేకపోతే యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏదైనా లాభాపేక్షతో ఏమి దొరక్క తిరిగి వెనక్కి వెళ్ళాడో నాకైతే తెలియదు. కానీ ప్రభు అంటున్నాడు, నాగటి మీద చేయి పెట్టి వెనుదిరుగువాడు నావాడు కాదు అని అంటున్నాడు. శివభక్తుడా, నువ్వు యేసుప్రభు దగ్గరికి వచ్చి నాకు యేసుప్రభు దగ్గర ఏం నచ్చలేదు, అందుకే నేను వెనక్కి వెళ్ళాను అనేటువంటి సచ్చు మాటలు, ఒట్టి మాటలు మాట్లాడుకుంటూ యేసుక్రీస్తుని గురించి తప్పుడు మాటలు, తప్పుడు ప్రశ్నలు సమాజంలోనికి పంపుతూ సమాజానికి చెడగొడుతున్నటువంటి సోదరుడా, చెడపకరా చెడేవని
చెడిపోయిన వాడివి నువ్వు ప్రజలను చెడగొట్టబాకు, అది నీకే పెద్ద ప్రమాదం. నికోదేము లాంటి ధర్మశాస్త్రోపదేశకుడే యేసు ప్రభు దగ్గరికి వచ్చి చక్కగా సంగతులు నేర్చుకొని విశ్వసించిన వాడై పరలోక రాజ్యంలో ప్రవేశించాడు. కనుక ఇలాంటి తప్పుడు వ్యవహారాలు, తప్పుడు ప్రశ్నలు, తప్పుడు సమాచారము యేసుక్రీస్తుని గురించి బయట బోధించడం ఏమాత్రం మంచిది కాదు. కనుక నీ జీవితంలో నువ్వు మారు మనసు పొందడం మరలా మంచిది. కనుక ఆ విషయంలో ఇంకా ఎవరైనా ఇలాగే ప్రశ్నలుగా ఉన్నారనుకోండి, రండి, కమ్ టు జీసస్. హీ విల్ గివ్ యూ ద క్లారిటీ ఫర్ ఎనీ క్వశ్చన్, ఫర్ ఎనీ ప్రాబ్లమ్స్. ఏ సమస్యకైనా, ఏ ప్రశ్నకైనా యేసయ్య చక్కటి జవాబు ఇవ్వగలిగిన వాడు. ఆయన గురించి తప్పుగా ఆలోచించబాకు. ఇలాగా తప్పుగా ఆలోచించిన స్వజనులే, సొంత జనులే, ఆయనను చూసిన వాళ్ళు, ఆయనతో పాటు పెరిగిన వారు ఎవరు కూడా ఆయన నమ్మలేపారు. 3 విషయాలు నీ జీవితాల్లో ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని ఆశీర్వాదాలు పొందాలనంటే, దేవుని అద్భుతాలు పొందాలనంటే నికోదేములాగా యేసు దగ్గరికి వస్తేనే నీకు చక్కటి సహాయం దొరుకుతుంది. అలా కాకుండా ఇదేంటి అదేంటి అనే ఈ తిక్క ప్రశ్నల్లోనే జీవితం అంతా పాడు చేసుకొని నీ జీవితాన్ని నష్టపరుచుకునే కంటే యేసు ప్రభువుని గురించి విశ్వసించటము ఎంతో మంచిదని దేవుని పేరిట మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఇక రెండవదిగా అభ్యంతరాలు. యేసుక్రీస్తుని గురించి అభ్యంతర పడడానికి యేసుక్రీస్తులో ఏ లోపములు లేదు. ఆయన అన్నాడు కదా, నాలో పాపమున్నదని మీలో ఎవరైనా రుజువు చేయగలరా? అభ్యంతరపడడానికి యేసు ప్రభు నీకేమైనా కీడు చేశాడా? ఆయనను గురించి అభ్యంతరపడడానికి ఆయన నీకేమైనా నష్టం కలిగజేశాడా? చెప్పాలంటే నిన్ను సృష్టించాడు, నీకు జీవితం ఇచ్చాడు, నీకు ఒక మంచి లైఫ్ను భూమి మీద ఇచ్చి ఆ లైఫ్తో మహిమకరముగాను, నీతియుక్తమైనది గాను, పరిశుద్ధమైన జీవితము గాను, ప్రభువలే ఒక మహారాజుగా జీవించాలనేటువంటి జీవితాన్ని ప్రభు నీకు ఇచ్చాడు. ఇక ఆయన గురించి అభ్యంతరపడాల్సిన అవసరం ఏంటి? ఏ విషయాల్లో అభ్యంతరపడతాము? ఒక విషయంలో అభ్యంతరపడ్డారు. ఈ మాటలు చెప్పి నేను ముగిస్తాను. యేసు ప్రభువు నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు అన్నాడు. అప్పుడు వీళ్ళు అభ్యంతరపడ్డారు. నీ శరీరం తినటం ఏంటయ్యా, నీ రక్తం తాగడం ఏంటి? ఇది కూడా ఒక ప్రశ్నే. కాబట్టి ఈ విషయంలో అభ్యంతరపడినప్పుడు ప్రభు స్పష్టంగా చక్కటి మాటను వారికి తెలియజేశారు. ఇదే అనుభవం పితరులు కూడా మన్నా కురిపించినప్పుడు మన్నాను చూసి, నిర్గమకాండం 16వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాటలు, ఇదేంటి అన్నారు. అది చక్కటి ఆహారం, పరలోకంలో దేవదూతలు భుజించేటువంటి ఆహారం. అది ఎలా ఉంటుంది అంటే కొత్తిమీర గింజల వలె ఉంటుంది. అది తేనెతో కలిపినట్లుగా ఉంటుంది. కాబట్టి దాన్ని ఉదయకాలంలో దేవుడు వారికి అనుగ్రహించినప్పుడు వారు దానిని పోగు చేసుకొని వాటిని దంచి మంచి రొట్టెలుగా వారు చేసుకొని తిన్నారు. ఫస్ట్లో అయితే వారికి అదేంటో అర్థం కాక ఇబ్బంది పడ్డారు. అది ఎలా ఉంటుంది అని అంటే, చెప్పాలంటే బ్రెడ్ హల్వా లాగా. ఇంకో సంఖ్యాకాండంలో ఏమన్నారంటే అది బోళము వలె ఉంది అన్నారు. కనుక దాని రూపము, దాని ఆకారము ప్రజలకి అర్థం కాలేదు. కానీ అది భుజించినప్పుడు మాత్రం వారికి సత్తువు తగ్గలేదు. 40 సంవత్సరాల అరణ్య యాత్రలో, ప్రయాణంలో వారు బలహీనులు అవ్వకుండా బలవంతులై వారి ప్రయాణాన్ని కొనసాగించారు. అయితే ఒక విషయంలో వాళ్ళు బలహీనపరచబడ్డారు. ఏ విషయంలో తెలిసినా? సణుగుడు. వాళ్ళు సణుగుకొని బలహీనపరచబడ్డారే కానీ సణగనటువంటి వారు, విశ్వసించిన వారందరూ కూడా
సంతోషపడ్డారు, దీవించబడ్డారు, వాగ్దాన భూమిలో ప్రవేశించారు. కనుక ఒకవేళ అభ్యంతరం అనేటువంటిది ఏ విషయంలోనైనా నీకు వస్తే ఆ అభ్యంతరం ఏంటి అనేది కూడా నువ్వు పరిశీలన చేసుకోగలిగితే ప్రభు నీకు సహాయం చేస్తాడు. యేసు ప్రభు అన్నాడు, నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు అన్నాడు. అంటే దెర్ ఈజ్ నో డెత్. యేసు ప్రభు మరణాన్ని జయించాడు గనక పునరుత్థానుడైనందున ఆయన ఎలాగ పునరుత్థానుడయ్యాడో అలాగే మనం కూడా పునరుద్ధానపు శక్తి గలవారమై, ఆయన జీవమును గలవారమై, ఆయన శక్తి గలవారమై, ఆయన యొక్క దైవత్వము గలవారమై, ఆయన వలె జీవించినట్లుగా, ఆయనలో ఏకమై ఉండినట్లుగా ఆయన శరీరాన్ని మనకు అనుగ్రహించారు. కనుక అందులో పాలు పొందుతున్నటువంటి నీవు నీ జీవితంలో ఆ శక్తి పొందుకుంటావు. మా సంఘంలో ఒకసారి ఒక అమ్మాయి తన జీవితంలో రక్తస్రావం అయిపోతూ ఉంది. అప్పుడు ఒకరోజు విశ్వాసంతో ప్రభు సన్నిధిలో, ప్రభువా నాయనా, నీ రక్తము నీ శరీరం కదా, మరి నా శరీరంలోని బలహీనత పోనట్లుగా నీ శక్తిని పంపించయ్యా అని విశ్వాసంతో ఆ బలలో పాలు పొందింది, ప్రభు శరీరంలో పాలు పొందింది. ఆ రోజు ఆమె జీవితంలో దేవుడు స్వస్థత ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక దైవశక్తి అనేది మన జీవితాల్లో, మన శరీరంలో అది దేవుని యొక్క శక్తి మనలో పనిచేస్తుంది. అందుకని యేసు ప్రభువు మనము ఈ శరీరమును, ఆయన రక్తమును, ఆయన శరీరములో జీవం ఉంది, ఆయన రక్తములో నీతి ఉంది, నిబంధన ఉన్నది. అందుకనే వాటిల్లో మనం తప్పకుండా పాలు పొందాలి. ఒక ఆయన అన్నాడు, ఏముందండి బలారాధన అంటే, ప్రభు శరీరం అంటే రొట్టె కదా, అది ఒక ఆచారమే కదా అన్నాడు. ఆశ్చర్యపోయాను, ఏంటిది, అది రొట్టె అంటున్నాడు, అది ఆచారం అంటున్నాడు. అందుకని ఆయన పాలు పొందట్లేదు. ఒకరోజు ప్రత్యేకంగా ఆయన ఇంటికి వెళ్ళి, అయ్యా మరి మీరు బలలో పాలు పొందలేకపోతున్నారు, అందు గురించి ఆ విషయాలు మీతో మాట్లాడాలని నేను ఈరోజు వచ్చాను. అసలేంటి, ఎందుకు మీరు అందులో పాలు పొందలేకపోతున్నారు, ఇది ఆచారం అని మీరు ఎందుకు అన్నారు, ఏంటి దీని పరిస్థితి, ఎందుకు మీరు తీసుకోలేకపోతున్నారని చెప్పినప్పుడు, బ్రదర్ నా స్థితి బాగలేదు, ఎందుకంటే నేను రహస్యంగా బ్రతుకుతున్నాను, రహస్యమైన జీవితాన్ని కొనసాగిస్తున్నాను, అందుకే నేను అందులో పాలు పొందలేక మీతో ఆ మాట అన్నాను. కానీ అందులో జీవం ఉందని నాకు తెలుసు, అందులో నీతి ఉందని నాకు తెలుసు, అది నాకు మేలు కలుగునని నాకు తెలుసు. కానీ నా రహస్య జీవితం, నా రహస్య పాపం దానికి నన్ను దూరం చేసింది, అందుకే నేను పాలు పొందలేకపోయాను బ్రదర్ అని చెప్పి ఒక చిన్న పిల్లవాడి వలె కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆయన వయసు చాలా పెద్దది, ఆయన అప్పటికే జాబ్ రిటైర్ అయిపోయి ఉన్నాడు. నేను క్రొత్తగా సేవలో ఉన్నాను, నాకు మహా అయితే 30 సంవత్సరాలు ఉంటాయి, ఆయనకి 60 సంవత్సరాల వయసు. కానీ చిన్న పిల్లవాడి వలె నా ఎదుట ఏడుస్తున్నప్పుడు ప్రభు సన్నిధానములు అతని కొరకే ప్రార్థన చేసి అనేకమైన వాక్యాలు మరలా అతనికి ప్రభు శరీరమును గురించి బోధించినప్పుడు ఆయన వెంటనే ఆ విషయమై తనను తాను సరిచేసుకొని ప్రభు దగ్గర తన యొక్క అవిధేయతలను ఒప్పుకొని మనసును స్థిరపరుచుకొని ఆత్మ కపటములో నుండి బయటపడి తను తాను దేవుని ఎదుట పరిశుద్ధునిగా సిద్ధపరుచుకొని తిరిగి బలలో పాలు పొందాడు. కనుక ఇలాగ ఒకవేళ ఇంకా అభ్యంతరాలు అనేకమైనవి మీ జీవితాల్లో ఉండి ఇబ్బంది పడుతున్నట్లయితే దైవ సేవకులు ఉన్నారు సహాయం చేయడానికి, దేవుడు నాడు నీకు సహాయం చేయడానికి. మూడవదిగా మనం గమనిస్తే అవిశ్వాసము అన్నారు. ఒకటి ప్రశ్నలు వేశారు, ఇదేంటి అదేంటి అని. రెండవది అభ్యంతరపడ్డారు. మూడవదిగా అవిశ్వాసము. ఈ మూడు విషయాలు యేసుక్రీస్తు యొక్క ఆశీర్వాదాలు పొందనీయకుండా మనుషులు ఆధ్యాత్మికంగా
మరణములో ఉన్నారు. నా ప్రియమైన సోదరుడా, సోదరి, దేవుని బిడ్డ, దేవుని సంఘమా, ఒకవేళ ఇంకా ఏదైనా నీ జీవితంలో ప్రశ్నలు ఉంటే ప్రభు దగ్గరికి నికోదేము వచ్చినట్లుగా నీవు వస్తే ప్రభు నీకు సహాయం చేస్తాడు. ఒకవేళ ఏదైనా అభ్యంతరాలు ఉన్నాయనుకోండి, ప్రభు నీకు సహాయం చేస్తాడు. కానీ ఒక విషయంలో మాత్రం ప్రభు ఏ విధంగా కూడా నీకు హెల్ప్ చేయలేడు. అదేంటంటే అపనమ్మకము. అపనమ్మకముతో నీ జీవితాన్ని కాలయాపన చేసుకొని నీవు నీ కుటుంబం అంతా నష్టపోయే కంటే ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షించబడతారు. ఇంకా రక్షణ పొందకుండా ఇంకా అవిశ్వాసములోనే ఉంటూ, ఇంకా అపనమ్మకములోనే ఉంటూ, ఇంకా మరణములోనే జీవిస్తున్నటువంటి సోదరుడా, సోదరి, ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుచున్నాడు. అవిశ్వాసం అనేటువంటిది భయంకరమైన పాపాలలో భయంకరమైన పాపము, అవిశ్వాసము కూడా ఒకటి. ప్రకటన గ్రంథంలో వ్రాయబడింది కదా, అగ్నిలోకి వెళ్ళేది ఎవరంటే అవిశ్వాసులు కూడా. అంటే అపనమ్మకము కలిగిన వాడు అగ్నిగుండములో పడి నిరంతరము మరణయాతన పెట్టబడతాడు. కనుక నీ జీవితంలో యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ఆయన ఇచ్చిన గొప్ప రక్షణను పొందిన వాడవై ఆయన ఇచ్చే ఆశీర్వాదాలన్నీ పొందడానికి నీ అవిశ్వాసముని విడిచిపెట్టి, ప్రభువా నన్ను క్షమించండి, ప్రభువా నన్ను కనికరించండి, నీవు దేవుడు అయినా నిన్ను నమ్మలేకపోతున్నా, నువ్వు అద్భుతాలు చేసినా నమ్మలేకపోతున్నాను, నువ్వు ఆశ్చర్య కార్యములు జరిగిస్తున్నా చూస్తున్నాను కానీ నమ్మలేకపోతున్నానయ్యా, కనికరించండి ప్రభువా, నా జ్ఞానమున నా విధేయతలను విడిచిపెడుతున్నాను ప్రభువా, కనికరించండి, సహాయం చేయండి అయ్యా. పరిశుద్ధాత్మ దేవా, యేసయ్యా నాకు సహాయం చేయండి అని నువ్వు ప్రభు పాద సన్నిధానంలో నువ్వు నమ్మగలిగితే, నీ విశ్వసించగలిగితే, నీ అభ్యంతరాలన్నీ ప్రక్కన పెట్టేసి, నీ యక్ష ప్రశ్నలన్నీ ప్రక్కన పెట్టేసేసి దీనుడవై దేవుని యొక్క సాన్నిధ్యములో, ప్రభువా నా యందు కనికరము చూపండి, ప్రభువా నాకు దయ చూపించండి, నీ కటాక్షము నా మీద ఉంచండి అయ్యా, నన్ను దీవించండి అయ్యా, నన్ను బాగు చేయండి అయ్యా, నన్ను స్వస్థపరచండి అయ్యా, నన్ను రక్షించండి అయ్యా అని ఎప్పుడైతే నువ్వు మొరపెట్టగలుగుతావో ప్రభు యొక్క హస్తము నీకు చాపి వెంటనే నీకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ సంవత్సరం కూడా నీ జీవితంలో నీకు సహాయం చేయడానికే, నిన్ను కనికరించడానికే, నిన్ను దీవించడానికే ఈ సంవత్సరం కూడా ఆయన నీకు పొడిగించాడు. 5 నెలలు అయిపోయినాయి. ఇంకా కాలయాపన చేసుకుంటూ ఈ క్వారంటైన్లో కూడా, ఈ కరోనా సమయంలో కూడా నీవు ఇంకా ప్రభువును గుర్తించకుండా, ఇంకా ప్రభు యొక్క స్వస్థతను పొందకుండా, ఇంకా నీ జీవితంలో పాపం మీదనే ఆశ కలిగిన వాడవై కరోనా విడిచిపెట్టిన తర్వాత, లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత ఎప్పుడు తిరుగుదామా, ఎప్పుడు తాగుదామా, ఎప్పుడు తందానాలు, ఈ దురాలోచనలు దుష్టత్వములలో నుండి విడిచిపెట్టబడి బయటికి వచ్చి ప్రభు సాన్నిధ్యములో వేడుకో. ప్రభు నీకు సహాయం చేస్తాడు. మా పరమ తండ్రి, ప్రార్థన. మా పరమ తండ్రి, నీ పరిశుద్ధ గణపాదములకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ పునరుద్ధాన దినమందు నీ ప్రజలతో మీరు మాట్లాడినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ మహాకృపను, కనికరమును, దయను బట్టి నీ ప్రజల జీవితాల్లో ఉన్న ప్రతి ప్రశ్నలకు నువ్వు జవాబిచ్చే దేవుడవు. అలాగే అభ్యంతరాలన్నిటిలో నుంచి విడిపించే దేవుడవు. అపనమ్మకములో నుండి కూడా విడిపించే దేవుడవు గనుక నీ ప్రజలకు మీరు సహాయం చేసి, ఇంకెవరైతే ఇంకా ప్రభువా వారి జీవితాల్లో నాయనా ప్రశ్నలే మిగిలి జీవితం ప్రశ్నార్థకంగా ఉందో, ఈ ఉదయకాలంలో వారిని కనికరించమని, వారికి సహాయం చేయమని, వారి ప్రశ్నలన్నిటికీ మీరు జవాబు దయచేసి
నీ వెలుగులోనికి వారిని నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, ఇంకెవరైతే అభ్యంతరపడుచు ఉన్నారో, ఇంకెవరైతే దూరం అయిపోయినారో, ఎవరైతే ఇంకా నీకు విరోధముగా ఉంటూ ఉన్నారో, మీ రక్షణను గురించి ఇంకెవరైతే అభ్యంతరపడుచున్నారో వారిని కూడా కనికరించమని, వారికి దయ చూపించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. అలాగే నాయనా, నీ గొప్ప రక్షణతో నింపమని వేడుకొనిచున్నా. అలాగే యేసయ్యా, అపనమ్మకం, అవిశ్వాసం ఎవరి జీవితాల్లో ఏలుబడి చేస్తుందో, ఐ బైండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. స్పిరిట్ ఆఫ్ అన్బిలీఫ్ ఐ బైండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ప్రభు, ప్రజల యొక్క మనోనేత్రములకు వేసిన ఆ ముసుగు, అవిశ్వాసం అనే ముసుగు యేసు నామములో తెరవబడునుగాక. విడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రజల మనోనేత్రాలు వెలిగించండి. నీ అందరి విశ్వాసమును కలుగు చేయండి. నీ గొప్ప రక్షణ కలుగు చేసి ప్రతివారు ఎవరు కూడా నశించిపోకుండా అందరూ అంతటను మారు మనసు పొందిన వారై, అందరూ రక్షించబడిన వారై, అందరూ నీ మేలులు పొందగలుగునట్లుగా ప్రతి వారికి మీరు సహాయం చేసి చూస్తున్న వారికి, వింటున్న వారికి దీవెన దయచేయమని ప్రార్థన చేస్తూ ఈ ఆరాధనలో పాల్పొందిన వారందరినీ మీరు దీవించి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రియులారా, ప్రత్యేకంగా దేవుని సంఘములో ప్రతి ఆదివారం బల్లారాధనలో పాలు పొందుతున్న రీతిగా మీరు బల్లారాధనలో పాలు పొందండి. ప్రభు దీవెనలు పొందండి. ఆశీర్వాద ప్రార్థనలు మీకు ఇస్తాను. తొట్టిల్లకుండా మనలను కాపాడుటకును, నిర్దోషులనుగా ఆయన ఎదుట మనలను నిలవబెట్టుకొనుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు, మహాత్మ్యమును, ఆధిపత్యమును, అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క సన్నిధి, సహవాసము, సమాధానము కూడిన మనకును, చూస్తున్న వారికిని, లోకములోని సకల పరిశుద్ధులకు ప్రభు రాకడ పర్యంతము సదా తోడై నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.